శ్రీవారి దర్శనార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలిసారిగా తిరుమలకు విచ్చేశారు. ఈ రోజు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని అనంతరం తిరిగి ఉండవల్లి వెళ్లనున్నారు. శ్రీవారి దర్శనార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలిసారిగా తిరుమలకు విచ్చేశారు. నిన్న రాత్రి 8:45 సమయంలో తిరుమలలోని శ్రీ గాయత్రి నిలయానికి చేరుకున్నారు. ఆయన వెంట భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మిణి, దేవాంశ్ వచ్చారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని అనంతరం తిరిగి ఉండవల్లి వెళ్లనున్నారు. సీఎం చేరుకున్న అతిథి గృహానికి ఎదురుగా ఉన్న చైర్మన్ క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు చంద్రబాబు కోసం ఎదురు చూశారు. నేరుగా అతిథి గృహానికి చంద్రబాబు వెళ్తుండగా కార్యకర్తలు ఒక్కసారిగా తమను కలిసి వెళ్లాలని అభ్యర్థించారు. దీంతో వర్షంలోనూ గొడుగుతో ఆయన వారి వద్దకు వెళ్లి అందరినీ పలకరించారు. ఈ సందర్భంగా స్థానికులు శాలువా కప్పి సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు జేరవ వీరబ్రహ్మం, సివిఎస్టీ నరసింహ కిషోర్ స్వాగతం పలికే సమయంలో అతిథి గృహం బయటికి రాకుండా లోపలే ఉండి పుష్పగుచ్చం ఇవ్వబోగా ఆయన తీసుకునేందుకు నిరాకరించారు. కనీసం వాళ్ల వైపు చూడలేదు. అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, ఇతర పార్టీ నేతలు ఇచ్చిన పుష్పగుచ్చాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి సీఎం చంద్రబాబు కాళ్లకు మొక్కారు. ఎన్నికల్లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన చంద్రబాబు అంతే స్థాయిలో చరిత్రలో నిలిచిపోయేలా మొదటి 5 సంతకాలు చేయనున్నారు. యువతకు పెద్దపీట వేసేలా మెగా డిఎస్సి, నైపుణ్య గణన, ప్రజల్లో ఆందోళన తీర్చేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు అండగా నిలిచేలా పెన్షన్ల పెంపు, పేదల ఆకలి తీర్చేలా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రాలపై సంతకాలు పెట్టనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం ఛాంబర్లో ఈరోజు సాయంత్రం 4:41 చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఈ సంతకాలు చేస్తారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం ఛాంబర్లో ఈరోజు సాయంత్రం 4:41 చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ ఇస్తామంటూ ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రకటించారు. మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే చేస్తానంటూ హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే తొలి సంతకం మెగా డిఎస్సీ దస్త్రంపై పెట్టనున్నారు. రాష్ట్ర ప్రజల్ని అత్యంత భయకంపితులను చేసిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చంద్రబాబు రెండో సంతకం. పింఛన్ 4,000 రూపాయలకు పెంచుతామని ఈసారి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఏప్రిల్ నుంచి పెంచిన పింఛన్ వర్తింపచేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు పింఛను 6,000 రూపాయలకు పెంచుతామని చెప్పారు. దాన్ని నెరవేరుస్తూ మూడో సంతకాన్ని చేయనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర విభాగాల వారికి జూలై 1న 7,000 రూపాయలు పింఛను అంటే జూలై 1న ఇచ్చే 4,000 ప్లస్ ఏప్రిల్ నెల నుంచి నెలకు 1,000 రూపాయల చొప్పున అందించనున్నారు. జగన్ నాశనం చేసిన వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలాషించారు. వ్యక్తిగత కార్యదర్శులు, సహాయకుల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందిని దరిచేరనివ్వొద్దని నిర్దేశించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ వ్యక్తిగత కార్యదర్శులు, సహాయకుల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బందిని దరిచేరనివ్వద్దని నిర్దేశించారు. శాఖల వారీగా శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడతామని చెప్పారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రివర్గ సహచరులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రుల అభిష్టాలు, వారి సమర్థత బట్టి నేడు శాఖలు కేటాయిస్తారని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదేనని మంత్రులకు స్పష్టం చేశారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని తెలిపారు. వక్రీకరించే బుద్ధి చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులకే ఉందన్నారు. రాష్ట్రంలో చట్టం లేదు, స్వేచ్ఛ లేదు, న్యాయం లేదని, అన్యాయమే రాజ్యమేలుతోందని అన్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తామన్నా పోలీసులు స్వీకరించే పరిస్థితి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని హింసను అరికట్టాలని కోరారు. ఏపీలో టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్లాయి, కానీ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని అన్నారు.
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ల ఆస్తులే లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేస్తున్నాయని తెలిపారు. మీరు టీడీపీ కార్యకర్తల గోండాల ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారని తెలిపారు. హింసకు గురైన బాధితులు ఆక్రందనలు చంద్రబాబుకు కనిపించడం లేదా అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఇది చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుందని, టీడీపీ దాడులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని అన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్లపై దాడి చేసి సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారని పేర్కొన్నారు. మంగళగిరిలో లోకేష్ మనుషులు సోషల్ మీడియా కార్యకర్తల పట్ల అమానుషంగా ప్రవర్తించారని, బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టీడీపీ తగలబెడుతోందని అన్నారు. ఈ హింస ఇలాగే కొనసాగితే బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని, ఇలా దాడులు చేయటం మంచి సంప్రదాయం కాదని పేర్కొన్నారు. చివరకు మీడియా స్వేచ్ఛను కూడా అణచివేస్తున్నారని విజయసాయి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న బీజేపీ వెంటనే స్పందించాలని, స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. మనుషులు కూడా ఇలా చేస్తారా అన్నటువంటి రీతిలో తెలుగుదేశం పార్టీ గుండాలందరూ కూడా ఈ రోజు చేస్తున్నటువంటి అకృత్యాలని మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులందరం కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ దృష్టికి, ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నటువంటిది ప్రమాదంలో పడింది అన్నటువంటి విషయం ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు. వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి దాడులు, అత్యంత భయానకమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ దానికి పూర్తి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, కార్యకర్తలపైన, నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని దాన్ని తిరిగి మేమేదో వాళ్లపైన దాడులు చేస్తున్నామన్నటువంటి విధంగా చిత్రీకరిస్తున్నటువంటి ఘనత ఒక్క చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఈ రకంగా వక్రీకరించేటటువంటి బుద్ధి ఒక్క చంద్రబాబు నాయుడికి, ఆయన పార్టీ నాయకులకు మాత్రమే ఉందన్నటువంటి విషయం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తిరుమలలోని అతిథి గృహం వద్దకు చేరుకున్న నారా లోకేష్ స్థానికులతో మాట్లాడి వస్తూ ఉండగా పక్కనే పరదాలు కట్టి ఉండటాన్ని గమనించారు. అధికారులకు ఇంకా పరదాల సంస్కృతి పోలేదని ఆయన చమత్కరించారు. తాము వద్దని చెప్పినా కొనసాగిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. 2-3 రోజుల్లో అన్ని సర్దుకుంటాయని స్పష్టం చేశారు. మీరందరూ తడిచిపోయారు. చాలా పనులు ఉన్నాయిలే. కుర్చీ ఎక్కడుంది, టేబుల్ ఎక్కడుంది, సరిపోతుంది. గత ప్రభుత్వ అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడం హెచ్చరిక లాంటిదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించవలసిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ శక్తి నినాదంతో రాష్ట్రం అభివృద్ధి దిశలో ఉంటుందని తెలిపారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న జరిగిన పదాధికారుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి విజయం అనేది చిన్న విజయం కాదని, ఇదొక పెద్ద విజయమని అన్నారు. ఈ విజయం అనేది ఒక హెచ్చరిక లాంటిది అని మనం భావించాలని, గడిచిన ప్రభుత్వం చేసిన అవినీతి పాలన తీరుతో ప్రజలు ఒక గుణపాఠం తెలియజేశారని అన్నారు. అధికారం వచ్చాక ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకపోతే ప్రజలు తమ ఓటుతో సరైన నిర్ణయం తీసుకుంటారని తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాలన చేయకుండా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తే మాత్రం ప్రజలు సహించరని నిశ్శబ్ద ఓటుతో జవాబు ఇచ్చారని తెలిపారు. కూటమితో పార్టీలు కలుస్తాయని తెలిసినప్పుడు కొందరు ఆశావాహులు సైతం నిర్ణయాన్ని గౌరవించి కూటమి కోసం సమన్వయంతో పనిచేశారని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందన్నారు. గత ప్రభుత్వం రాజధాని, పోలవరం నిర్మాణాలను నిర్వీర్యం చేసిందని అన్నారు. పార్టీ విధి విధానాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త ఒక బాధ్యతగా ప్రవర్తించాలని అన్నారు. ఎన్డీఏ కూటమికి అనూహ్యమైన విజయం రావడానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ సీఎం రమేష్లను ఘనంగా సన్మానించారు. చారిత్రాత్మకమైన మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని సంక్షేమం, అభివృద్ధి, శాంతి భద్రతలను మిళితం చేసి చంద్రబాబు ప్రజారంజక పాలన అందిస్తున్నారని ఆశిస్తున్నట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజారంజకంగా సర్కారు పాలన సాగేలా చూడటంలో
పవన్ కళ్యాణ్ ప్రత్యేక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు చెబుతూ ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల బహిరంగ లేఖ రాశారు. గడిచిన వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండి అటు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద, ఇటు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల మీద జరుగుతున్న దాడులు తమను ఎంతగానో కలిచివేశాయని లేఖలో పేర్కొన్నారు. సభ్య సమాజంలో, ప్రజాస్వామ్యంలో ప్రతీకారాలకు చోటు లేదు, ఉండకూడదని అన్నారు. ఎన్నో తీవ్రమైన సవాళ్ల మధ్య రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా నిబద్ధతతో జరగాల్సిన ఈ సమయంలో ఇటువంటి హేయమైన చర్యలు, దాడులు శాంతి భద్రతలకు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రగతికి, పేరుకు, అందివచ్చే అవకాశాలకు కూడా తీవ్రమైన విఘాతం కలగజేస్తాయని తెలియజేశారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టి ముందుకు తీసుకువెళతారని ప్రజలు 2024 ఎన్నికల్లో ఈ తీర్పు ఇచ్చారని, దానికి అనుగుణంగా నడుచుకుని వైఎస్ఆర్ విగ్రహాల మీద దాడులు, ప్రతిపక్షాల మీద ప్రతీకార చర్యలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజారంజకంగా సర్కారు పాలన సాగేలా చూడటంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో సంతోషం వ్యక్తం చేసిన అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ 29 గ్రామాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి నిరసన తెలిపిన రైతులు ఇప్పుడు వాటిని మూసివేయాలని నిర్ణయించారు. చంద్రబాబు విజయం సాధించిన వెంటనే అమరావతిలో ఆగిపోయిన పనులు వేగవంతంగా సాగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా కావాలంటూ రాజధాని రైతులు శిబిరాలు ఏర్పాటు చేసి గత కొన్నేళ్లుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరోనా తర్వాత ప్రధానంగా వెలగపూడి, మందడం, తుళ్లూరు శిబిరాల నుంచే కార్యకలాపాలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో సంతోషం వ్యక్తం చేసిన అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో నిన్న వెలగపూడిలోని దీక్షా శిబిరాలను తొలగించారు. తుళ్లూరులో రైతులు, మహిళలు పాదయాత్రలో వినియోగించిన రథంతో విజయయాత్ర నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహంతో తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి సాయిబాబా ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు. చంద్రబాబు విజయం సాధించిన వెంటనే అమరావతిలో ఆగిపోయిన పనులు వేగవంతంగా సాగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వం కొలువు తీరిన వేళ అమరావతి రాష్ట్ర సచివాలయంను విద్యుత్ దీపకాంతులతో శోభాయమానంగా అలంకరించారు. సచివాలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ విద్యుత్ దీపాల వెలుగులతో కాంతులీనాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుతో పాటు ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఉన్నందున అంతరాలయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా అధికారులు పనులు ప్రారంభించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుతో పాటు ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఉన్నందున అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు వీలుగా పనులు ప్రారంభించారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 33 kV సబ్స్టేషన్లు 20 నిర్మించి వాటి నుంచి వినియోగదారులకు 440 వోల్టుల సరఫరా ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం మారడంతో ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వాటన్నింటినీ ఇప్పుడు తెరపైకి తెచ్చి అధ్యయనం చేస్తున్నారు. తాజాగా ప్రతి సబ్స్టేషన్ను 2 నుంచి 3 33 kV లైన్లతో అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం ఎయిమ్స్ ని సబ్స్టేషన్ నుంచి 33 kV లైన్ల ద్వారా సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీకి విద్యుత్ సరఫరా అవుతోంది. దీనికి అదనంగా తాడికొండ 132 kV స్టేషన్ నుంచి మరో 33 kV లైన్లను సచివాలయం వద్ద ఉన్న కేంద్రానికి అనుసంధానించారు. ఒకవేళ ఎయిమ్స్ తాడికొండలో సమస్యలు తలెత్తినా కొండవీటి వాగు వద్ద ఉన్న కేంద్రం నుంచి సచివాలయానికి సరఫరా ఇచ్చేందుకు కొత్తగా 33 kV లైన్లు నిర్మిస్తున్నారు. ఎయిమ్స్ ఉన్న కేంద్రంలో సాంకేతిక సమస్యలు ఏర్పడినా ఆసుపత్రికి సరఫరా ఆగిపోకుండా ఉండేందుకు కొండవీటి వాగు కేంద్రం నుంచి 33 kV లైన్ వేస్తున్నారు. నూతన ప్రభుత్వం విజయవాడ నగరంలో బొబ్బిలి తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మనాయుడు, కింజరపు ఎర్రంనాయుడు విగ్రహాలను ఏర్పాటు చేయాలని బొబ్బిలి తాండ్ర పాపారాయుడు మరియు రేచర్ల బ్రహ్మనాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మడిచెర్ల వెంకటేశ్వరరావు కోరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మళ్లీ మంత్రి పదవి దక్కటం, చిన్న వయసులోనే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవి దక్కటం హర్షణీయమన్నారు. బొబ్బిలి తాండ్ర పాపారాయుడు మరియు రేచర్ల బ్రహ్మనాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాలాంధ్ర రోడ్డులోని కార్యాలయంలో అచ్చెన్నాయుడుకు మంత్రి పదవి దక్కడం పట్ల, అలాగే ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా కేకును వ్యవస్థాపకులు మడిచెర్ల వెంకటేశ్వరరావు కట్ చేసి ట్రస్ట్ సభ్యులకు తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా వెలమ సామాజిక వర్గంలో ఎవరికీ ప్రయోజనం కలిగిన కార్యక్రమాలు చేస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మళ్లీ మంత్రి పదవి దక్కడం ఆనందంగా ఉందన్నారు. అలాగే చిన్న వయసులోనే రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి దక్కడం హర్షదాయకమని అన్నారు. నూతన ప్రభుత్వం విజయవాడ నగరంలో బొబ్బిలి తాండ్ర పాపారాయుడు, రేచర్ల బ్రహ్మనాయుడు, కింజారపు ఎర్రనాయుడు విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. పదవి ఇచ్చి ఇది చేసుకొని ఆయన ఇంకా పెద్ద పెద్ద పదవులకు ఎదగాలని మా వెలమ కమ్యూనిటీలో
ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. అందరూ కూడా ఎంతో వెల్లం వాళ్ళ కీర్తి నిలబెట్టేటట్టుగా చేయాలని కోరుచుంటూ ఎర్రమనాయుడు గారికి జోహార్లు అర్పిస్తూ విజయవాడ నగరంలో ఇంకా వెల్లం వాళ్ళు చాలా వరకు ఇచ్చేసి కార్యక్రమాలు చేయాలని ఇచ్చేస్తున్నాం. మా విజయవాడలో ఒకటే ఆశ్రమం. విజయవాడ నగరంలో తాండ్రపాపారాయుడు, బ్రహ్మనాయుడు, ఎర్రమనాయుడు, విజయవాడ నగరంలో ప్రముఖులు ఎవరెవరు చనిపోయారో అన్ని విగ్రహాలు ఒకే దగ్గర పెట్టి ఇది చేసుకొని మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా అందరూ కూడా ఈ ట్రస్ట్ని ఇది చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ విజయవాడ నగరంలో కానీ ఆంధ్రప్రదేశ్లో వెల్లం సంఘంలో కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలని మా కోరిక. అనంతరం జయ నాయుడు మాట్లాడుతూ బొబ్బిలి తాండ్ర పాపారాయుడు మరియు రేచర్ల బ్రహ్మానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. వెలమ సామాజిక వర్గానికి 2 సీట్లు కేటాయించడం స్వాగతించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఎర్రనాయుడు జయంతి వర్ధంతి కార్యక్రమాలకు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ట్రస్ట్ తరపున మేము పొద్దున్నే మధ్య కార్యక్రమం పంపిణీ చేశాము. అలాగే ఎర్రనాయుడు గారు వర్ధంతికి కానీ జయంతికి కానీ ప్రతి ఏటా మేము ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. అలాగే మా ఆకాంక్ష ఏంటంటే ఎర్రనాయుడు గారి విగ్రహం విజయవాడలో స్థాపించాలని చెప్పి ఎప్పటి నుంచో ఇంతకుముందు కూడా అచ్చెన్నాయుడు గారు కూడా మేము చెప్పున్నాము, లెటర్ కూడా పెట్టున్నాము. ప్రభుత్వం మారింది, ఆగింది. తర్వాత కూడా ప్రభుత్వం మారిన తర్వాత సంఘం తరపున రిప్రజెంటేషన్ ఇచ్చాము, కానీ ఎవరు దానికి స్పందించలేదు. ఇప్పటికైనా కానీ స్పందించి మన సంఘాన్ని పైకి తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.